Hello everyone. In this project, మనం పవర్ బిఐ స్టెప్ బై స్టెప్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఎలా డాష్బోర్డ్ క్రియేట్ చేయాలి అని ఫుల్ డెప్త్లో చూద్దాం. సో ఫర్ దట్ నేను సెలెక్ట్ చేసుకున్న డేటా సెట్ ఏంటంటే ఐఎండిబి మూవీ డేటా సెట్. అండ్ నా ప్రాజెక్ట్ టైటిల్ ఏంటంటే మూవీ సేల్స్ అండ్ రేటింగ్స్ విజువలైజేషన్. ఫైన్. నౌ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఏంటో చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఒక ఇంటరాక్టివ్ పవర్ బిఐ డాష్బోర్డ్ క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ ఆ డాష్బోర్డ్ ఏంటంటే మనకి కొన్ని ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ఇన్సైట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ మూవీ సేల్స్ అనాలిసిస్. అంటే ఈ మూవీ డేటా సెట్ మనం అనాలిసిస్ చేసి ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేస్తాం. అండ్ ఆ డాష్బోర్డ్లో మనం కొన్ని ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తాం త్రూ విజువల్స్. ఓకే, విజువల్స్ అంటే లైక్ పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ విజువల్స్ వల్ల లైక్ బెనిఫిట్ ఏంటంటే స్టేక్ హోల్డర్స్ కి కొన్ని స్టెప్స్ అనొచ్చు, ఆర్ ఎల్స్ దే విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు. సో దట్ ఫర్దర్ గా ఆర్ అప్కమింగ్ ఏమైనా మూవీస్ చేస్తే ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఆర్ ఎల్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, సో దట్ ద మూవీ విల్ గెట్ సక్సెస్ఫుల్. సో మూవీ ఎలా సక్సెస్ అవ్వాలని మనం కొన్ని ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తాం. అదే మన ప్రాజెక్ట్ ఒక ఓవర్వ్యూ. సో డేటా సెట్ ఏంటి, ఐఎండిబి మూవీ డేటా సెట్ నేను తీసుకున్నాను. అండ్ ఇన్ దాట్ ఐ హ్యావ్ సమ్ కాలమ్స్. సో ఆ కాలమ్స్ ఏంటంటే నేమ్ ఆఫ్ ద మూవీ. సో నేమ్ ఆఫ్ ద మూవీ ఏంటంటే టైటిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమెజాన్ ప్రైమ్ ఆర్ నెట్ఫ్లిక్స్లో ఏదైనా మూవీ చూడాలంటే ఫస్ట్ మనం చూసేది, ఎంటర్ చేసేది మూవీ యొక్క టైటిల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఒక మూవీ నేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ మనం ఏదైనా మూవీ సర్చ్ చేయాలంటే మూవీ నేమ్ ఎంటర్ చేస్తాం. ఓకే, సో సిమిలర్లీ ఇయర్ ఆఫ్ రిలీజ్. ద ఇయర్ ఆఫ్ రిలీజ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ మూవీ ఏం ఇయర్లో లైక్ ఇన్ థియేటర్స్లో అవైలబుల్ ఉంది ఫర్ వాచింగ్. సో ఆ ఇయర్ మనం కన్సిడర్ చేస్తాం యాజ్ ఇయర్ ఆఫ్ రిలీజ్. ఒక రియల్ సినారియో తీసుకుంటే ఒక టైటానిక్ మూవీ. సో టైటానిక్ మూవీ లైక్ ఇంచుమించు లైక్ 1997 రిలీజ్ అయింది, రైట్? సో అలా అనమాట. రిలీజ్ అయిన ఇయర్ ఏంటంటే ఎప్పుడు చూడడానికి అవైలబుల్గా ఉంది, ఆ ఇయర్ మనం కన్సిడర్ చేస్తాం అనమాట. అండ్ ఈ ఇయర్ వల్ల మన అనాలిసిస్లో ఎలాంటి యూజ్ అంటే, సో ఇప్పుడు మనం ఏదైనా అనలైజ్ చేయాలి ట్రెండ్స్ ఆర్ ప్యాటర్న్స్ ఓవర్ ద టైమ్, ఫర్ ఎగ్జాంపుల్ మంత్స్ ఆర్ ఇయర్స్ మనం కనుక్కోవాలి. ఫర్ దట్ మనకి ఈ కాలం అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ ద మూవీ. సో రన్నింగ్ టైమ్ ఆఫ్ ద మూవీ ఇన్ మినిట్స్ మనకి ఇచ్చాడనమాట. సో ఇదేంటంటే టోటల్ డ్యూరేషన్. సో మూవీ యొక్క లెంత్ అని చెప్పొచ్చు, ఆల్స్ ఆ మూవీ యొక్క డ్యూరేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ సినారియో తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ చూడడానికి వెళ్తున్నాం మనం. సో బిఫోర్ హ్యాండ్గా మనం ఆ డ్యూరేషన్ ఆర్ ఆ మూవీ ఎంతసేపు అని తెలుసుకుంటే మనకేంటి, మన దగ్గర అంత టైం ఉందా లేదా, సో వీ కెన్ క్యాల్కులేట్. సో అలా మనకి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎండిబి రేటింగ్. ఐఎండిబి రేటింగ్ అంటే ఏంటంటే ఇది ఒక యావరేజ్ రేటింగ్ క్యాల్కులేట్ చేస్తారనమాట. సో ఏ యూజర్స్ అయితే మూవీ చూసి రేటింగ్ ఇస్తారో ఆ ఒక యావరేజ్ తీస్తారనమాట. సో ఆ యూజర్స్ ఒక యావరేజ్ తీసి ఎంతైతే వస్తుందో లైక్ ఒక న్యూమరిక్ వాల్యూ వస్తుంది అవుట్ ఆఫ్ 10 అనమాట. ఐఎండిబి రేటింగ్ అవుట్ ఆఫ్ 10, బట్ కొన్ని వెబ్సైట్స్లో అవుట్ ఆఫ్ 5 కూడా ఇస్తున్నారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఎండిబి రేటింగ్. ఓకే, సో ఇప్పుడు హై రేటింగ్ వస్తే లైక్ అవుట్ ఆఫ్ 10 9 వస్తే వీ కెన్ సే అది మూవీ ఈస్ వెరీ వెరీ నైస్. ఓకే, అలా మనం ఒక ప్యాటర్న్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇస్ మెటా స్కోర్. సో వాట్ ఈస్ మెటా స్కోర్? సో మెటా స్కోర్ ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ 100. ఓకే, అవుట్ ఆఫ్ 100 మూవీకి ఎన్ని పాయింట్స్ వచ్చాయనేది మెటా స్కోర్ వల్ల వీ విల్ గెట్ టు నో. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్. సో నంబర్ ఆఫ్ ఓట్స్ ఏంటంటే, సో ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ యూజర్స్ ఎవరైతే మూవీని రేట్ చేశారో ఆన్ ఐఎండిబి, సో ఆ నంబర్ ఇస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఓట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి జనర్ ఆఫ్ ద మూవీ. సో జనర్ ఆఫ్ ద మూవీ అంటే ఇప్పుడు మూవీ ఒక కేటగిరీ, లైక్ ఎలాంటి టైప్ ఆఫ్ మూవీ, లైక్ ఇట్ అ కామెడీయా, ఇట్ ఈస్ అ ఫ్రిక్షనా, యాక్షనా, హర్రరా, థ్రిల్లరా, ఇలా మనం జనర్ ఆఫ్ ద మూవీ డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టర్. సో డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, హూ ఇస్ ద డైరెక్టర్ ఇన్ ద మూవీ? సో డైరెక్టర్ ఆఫ్ ద మూవీ అంటే ద మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్, రైట్? మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం డైరెక్షన్ ఇచ్చేది డైరెక్టర్. సో దీని ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో వాళ్ళ నేమ్స్ అన్ని ఈ కాలంలో లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ద మూవీ. సో వాట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ద మూవీ? కాస్ట్ వచ్చేసరికి లైక్
ఎవరెవరు మెయిన్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఉన్నారు ఆ మూవీలో. సో అలా మనం డిసైడ్ చేస్తాం. సో వాళ్ళ నేమ్స్ అన్ని ఈ పర్టికులర్ ఒక కాలంలో లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి. అండ్ లాస్ట్ కాలం వచ్చేసరికి గ్రాస్ వాల్యూ. సో గ్రాస్ వాల్యూ ఏంటంటే ద టోటల్ రెవెన్యూ, మూవీ ఎంతైతే రెవెన్యూ ఎర్న్ చేసిందో అట్ బాక్స్ ఆఫీస్, సో ఆ అమౌంట్ మనం గ్రాస్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ మూవీ చూసుకుంటే 2 బిలియన్, ఐ గెస్, ఎస్, గ్లోబలీ ద గ్రాస్ వాల్యూ ఆఫ్ అవతార్ ఏంటంటే 2 బిలియన్. సో అలా మనం గ్రాస్ వాల్యూ అనేది కన్సిడర్ చేస్తాం అనమాట. సో ఈ గ్రాస్ వాల్యూ ఎలా హెల్ప్ అవుతుందంటే మూవీ యొక్క కమర్షియల్ సక్సెస్ మనం క్యాల్కులేట్ చేయడానికి ఈ గ్రాస్ వాల్యూ మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ అండ్ కాలమ్స్. నౌ కీ ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఓకే, నౌ ఫస్ట్ కీ ఆబ్జెక్టివ్ ఏంటంటే యాన్యువల్ ట్రెండ్స్ ఇన్ మూవీ సక్సెస్. సో వాట్ ఆర్ ద యాన్యువల్ ట్రెండ్స్? ఈ మూవీలో యాన్యువల్ ట్రెండ్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే మూవీ సక్సెస్ కోసం, సో ఇయర్లీ ఒక పర్టికులర్ మూవీ ఇయర్ వైజ్ గ్రాస్ వాల్యూ ఎలా ఉంది, రేటింగ్స్ ఎలా ఉన్నాయి, సో ఏదైనా మూవీ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా బేస్డ్ ఆన్ గ్రాస్ వాల్యూ అండ్ రేటింగ్స్. సో అలా అనాలిసిస్ అనేది మనం ఈ ఫస్ట్ యాన్యువల్ ట్రెండ్ ఇన్ మూవీ సక్సెస్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మూవీ జనర్ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో ఏం చేస్తామంటే ఒక విజువల్లీ మనం ఏం చూపిస్తామంటే బేస్డ్ ఆన్ ఒక కేటగిరీ, సపోజ్ ఒక కామెడీలో నంబర్ ఆఫ్ మూవీస్ ఎంత, యాక్షన్లో నంబర్ ఆఫ్ మూవీస్ ఎంత. సో ఆ విజువలైజేషన్ అనేది మనం ఈ సెకండ్ పాయింట్లో అనాలిసిస్ చేస్తాం. థర్డ్ వచ్చేసరికి ఐఎండిబి రేటింగ్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో ఏంటంటే హౌ మూవీస్ ఆర్ రేటెడ్ అక్రాస్ ఐఎండిబి. సో ఇప్పుడు ఐఎండిబి రేటింగ్ అంటే నేను చెప్పాను కదా, అవుట్ ఆఫ్ 10 ఒక నంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ బేస్ చేసుకొని అందులో ఉన్న ప్యాటర్న్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. లైక్ 9 వస్తే ఆ మూవీ రియల్గా సక్సెస్ అయిందా, ఆర్ ఎల్ సమ్ టైమ్స్ యావరేజ్ రేటింగ్ వస్తే ఆ మూవీ సక్సెస్ రేట్ అలా ఉంది. ఇలాంటివన్నీ అనాలిసిస్ అనేది మనం థర్డ్ పాయింట్లో డిస్కస్ చేస్తాం. ఫోర్త్ వచ్చేసరికి డైరెక్టర్స్ విత్ హైయెస్ట్ టోటల్ గ్రాస్. సో ఇందులో డైరెక్టర్స్ ఎవరైతే హైగా ఎర్న్ చేస్తున్నారో హైయెస్ట్ రెవెన్యూ అని చెప్పొచ్చు. సో ఆ డైరెక్టర్స్ అని మనం హైలైట్ చేస్తాం ఈ అనాలిసిస్లో, ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి మూవీ పర్ఫార్మ్ బై ఐఎండిబి రేటింగ్ అండ్ గ్రాస్. సో ఇందులో మనం చెక్ చేస్తాం లైక్ ఆర్ఎస్ రిలేషన్షిప్ చూస్తాం, రేటింగ్స్ కి గ్రాస్ వాల్యూకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి. సో ఇలా మనం అన్ని చెక్ చేసి చూస్తాం అనమాట మూవీ పర్ఫార్మెన్స్ అండ్ బై ఐఎండిబి రేటింగ్ అండ్ గ్రాస్లో. సిక్స్త్ వచ్చేసరికి జనరల్ పర్ఫార్మెన్స్ కంపారిజన్లో ఇందులో మనం కంపేర్ చేస్తాం గ్రాస్ రెవెన్యూ అంటే ఒక పర్టికులర్ జనర్ అంటే కేటగిరీ అని చెప్పాను కదా, యాక్షన్లో యాక్షన్ జనర్ ఉంది. అండ్ ఇన్ దాట్ మూవీ యొక్క గ్రాస్ రెవెన్యూ ఎంత, ఏవేవైతే మూవీస్ ఉన్నాయో ఆ గ్రాస్ రెవెన్యూ కంపేర్డ్ విత్ అదర్ జనర్లో ఉన్న గ్రాస్ రెవెన్యూ అలా. సెవెంత్ ఏంటంటే రేటింగ్ అండ్ పాపులారిటీ రిలేషన్షిప్. సో ఇందులో మనం ఏంటి ఎగ్జామైన్ చేస్తామంటే కోరిలేషన్ బిట్వీన్ ఐఎండిబి రేటింగ్, మెటా స్కోర్ అండ్ నంబర్ ఆఫ్ ఓట్స్. అంటే ఇవన్నీ మూవీ ఏవైతే మూవీకి వచ్చాయో నంబర్ ఆఫ్ ఓట్స్, ఐఎండిబి రేటింగ్, మెటా స్కోర్, దానివల్ల రేటింగ్కి ఇంకా పాపులారిటీ రిలేషన్షిప్ ఎలా ఉంది. సో ఇవన్నీ మనం ఎగ్జామైన్ చేస్తాం. ఓకే, సో ఈ విజువలైజేషన్ చేసిన వల్ల మనకి ఏంటి లైక్ అవుట్కమ్ ఆర్ ఇన్సైట్స్ వస్తాయంటే ఈ పర్టిక్యులర్ ఒక డేటా సెట్లో ఏమైనా ట్రెండ్స్ ఉన్నాయా, ప్యాటర్న్స్ ఉన్నాయా, సో ఆ ప్యాటర్న్స్ వల్ల మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని, ఇలాంటివన్నీ సక్సెస్ ఆర్ పాపులర్ అవుతుంది, ఇలాంటివన్నీ మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ ఫోకస్ ఏంటంటే సో డేటాని విజువల్లీ అపీలింగ్గా చూపించడం అండ్ ఆ విజువల్స్ వల్ల కొన్ని ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. సో దట్ మనం ఒక ఇన్ఫార్మ్డ్ కన్క్లూజన్స్ తీసుకోవచ్చు త్రూ దట్ డాష్బోర్డ్. ఓకే, నౌ సో ఇక్కడ మీరు చూస్తే నేను ఆల్రెడీ ఇక్కడ డేటా సెట్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఐఎండిబి టాప్ 2000 మూవీస్ అని, అండ్ అందులో ఉన్న కాలమ్స్ ఏమో ఇవి. ఓకే, సో మీరు చూస్తే కాస్ట్, డైరెక్టర్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా, ఆల్ దీస్. అండ్ నౌ ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఏంటంటే డేటా క్లీనింగ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ డేటా క్లీనింగ్ చేస్తాం. ఓకే, ఫర్ దట్ నేను ఆల్రెడీ ఈ డేటా సెట్ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను ఇక్కడికి వెళ్తాను, ట్రాన్స్ఫార్మ్ డేటా అని క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ డేటా అని క్లిక్ చేస్తాను. సో ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే నాకు ఈ డేటా అంతా పవర్ క్వెరీ ఎడిటర్లోకి వెళ్తుంది. సో మనకి తెలుసు పవర్ క్వెరీ త్రూగా మనం డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. సో అదే మనం ఇప్పుడు చేస్తాం, విచ్ ఇస్ నథింగ్ బట్ డేటా క్లీనింగ్. ఓకే, నౌ
సో డేటా క్లీనింగ్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాలం ఎగ్జామైన్ చేస్తాం. డేటా టైప్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయా, మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉందా, డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి మూవీ నేమ్. సో మూవీ నేమ్ ఫస్ట్ డేటా టైప్ కరెక్ట్గానే ఉంది, రైట్? టెక్స్చువల్ డేటా కాబట్టి మనకి ఇది టెక్స్చువల్ ఏబిసి ఫార్మాట్ టెక్స్ట్, సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. నా ఇప్పుడు మనం ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేసి వి విల్ చెక్ ఎనీ నల్ వాల్యూస్. ఓకే, ఇలా స్క్రాల్ చేసి వి విల్ బి చెకింగ్ ఎనీ నల్ వాల్యూస్, మిస్సింగ్ వాల్యూస్ ఆర్ ఎనీ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ డేటా. ఓకే, లోడ్ మోర్ అని చేసి విల్ బి చెకింగ్. యా, సో ఇలా మనం ఫిల్టర్ అవుట్ చేసి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో యాజ్ ఐ కుడ్ సీ దర్ ఇస్ నో. ఓకే, ఫైన్. సో ఈ కాలంలో ఎలాంటి చేంజెస్ చేయనవసరం లేదు. నా రిలీజ్ ఇయర్. సో రిలీజ్ ఇయర్ మనకి చూస్తే ఫస్ట్ ఇక్కడ ఏబిసి అని ఉంది, బట్ ఇది న్యూమరిక్ వాల్యూ, సో ఇది చేంజ్ చేయాలి. బిఫోర్ దాట్ నేను ఇక్కడ ఫిల్టర్ చేసి చూస్తాను ఫర్ ఎనీ ఇన్కన్సిస్టెన్సీ. ఓకే, ఎస్, ఇక్కడ చూస్తే మనకి ఇది ఇలా ఉంది, రైట్? అండ్ ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఎస్, ఇక్కడ చూస్తా టీవీ, మూవీ, ఇవన్నీ అన్నెసెసరీ, రైట్? వీడియో, టీవీ మూవీ, సో ఇలాంటివన్నీ మనం తీసేయాలి. ఓకే, సో ఎస్, లోడ్ మోర్ చేసి చూద్దాం. స్క్రాల్ డౌన్. ఎస్, ఇక్కడ చూస్తే సింగిల్ పైప్, డబుల్ పైప్స్, ఐ. ఓకే, దీస్ ఆర్ ఐస్ అన్నమాట. అవన్నీ మనం రిమూవ్ చేసేయాలి. ఓకే, నా ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, రీప్లేస్ వాల్యూస్. ఓకే, రీప్లేస్ వాల్యూస్ క్లిక్ చేసి ఫస్ట్ మనం ఐని రిమూవ్ చేద్దాం. సింగిల్ ఐ రీప్లేస్ విత్ బ్లాంక్. ఓకే, మళ్ళీ డబల్ ఐ ఉంది కదా, అగైన్ రైట్ క్లిక్ చేసి రీప్లేస్ వాల్యూస్, మళ్ళీ డబల్ ఐ క్లిక్ చేసి వాల్యూస్ టు ఫైండ్ ఏంటి, డబల్ ఐ రీప్లేస్ విత్ నథింగ్. ఓకే, నెక్స్ట్ టీవీ మూవీ ఉంది. ఓకే, అగైన్ రైట్ క్లిక్, రీప్లేస్ వాల్యూస్, టీవీ మూవీ. ఓకే, రీప్లేస్ విత్ బ్లాంక్స్. ఓకే, అగైన్ మనకి వీడియో అని ఉంది. ఓకే, అగైన్ రైట్ క్లిక్ చేసి రీప్లేస్ వాల్యూస్, వీడియో, రీప్లేస్ విత్ బ్లాంక్. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం త్రూ ఫిల్టర్స్. ఓకే, ఎస్, చూసారా అవన్నీ రిమూవ్ అయిపోయాయి. సింగిల్ ఐ, డబల్ ఐ ఏమీ లేవు, రైట్? లోడ్ మోర్ చేసి చూద్దాం. ఎస్, ఓకే, నా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, లైక్ హైఫెన్ 2016, అవి మనం రిమూవ్ ఎర్రర్స్ త్రూగా చేయొచ్చు ఆఫ్టర్ కన్వర్టింగ్ టు అ ఇంటిజర్. ఓకే, నా ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేద్దాం, ఎందుకంటే డేటా టైప్ మనం ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయాలి, దట్ ఈస్ హోల్ నంబర్. ఫైన్. అండ్ బిఫోర్ దట్ ఇంకోసారి రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి, ఓకే ఫైన్, నథింగ్ ఇస్ దేర్. బిఫోర్ దాట్ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఏబిసి పెట్టుకొని ట్రిమ్ చేద్దాం. ఓకే, సో ఎస్, రీప్లేస్ కరెంట్. నా రైట్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళి ట్రిమ్, ఎందుకంటే ఐ రిమూవ్ చేసాం కదా, సో అక్కడ బ్లాంక్ స్పేస్ ఉంటుంది, సో అది ట్రిమ్ చేయాలి. సో ట్రిమ్ యూస్ చేసి మనం బ్లాంక్ స్పేసెస్ రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం ఇంటిజర్లోకి చేంజ్ చేద్దాం హోల్ నంబర్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ చూసారా ఈ రెడ్ ఇలా లైన్ కనిపిస్తుంది, సో రిమూవ్ ఎర్రర్స్ చేయమని చెప్తుంది. రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఎర్రర్స్. ఫైన్. సో ఈ రిలీజ్ ఇయర్ అనే కాలం డన్. నా కమింగ్ టు డ్యూరేషన్. సో డ్యూరేషన్లో చెక్ చేద్దాం ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయా. లోడ్ మోర్, స్క్రాల్ డౌన్. ఓకే, నథింగ్. ఫైన్, నో ఇష్యూస్. నా ఐఎండిబి రేటింగ్. సో ఈ డేటా టైప్ కూడా ఫైన్, ఇక్కడ డ్యూరేషన్ డేటా టైప్ కూడా ఫైన్. నా ఇప్పుడు చూద్దాం ఇందులో ఏమైనా నల్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ డేటా ఉందా. స్క్రాల్ డౌన్, స్క్రాల్ డౌన్, స్క్రాల్ డౌన్. ఓకే, ఎస్, ఓకే ఫైన్. ఇందులో కూడా ఎలాంటి మిస్సింగ్ డేటా లేదు. సో నో నీడ్ టు డూ ఎనీథింగ్ ఫర్ దిస్ ఐఎండిబి రేటింగ్. ఇప్పుడు మెటా స్కోర్. సో మెటా స్కోర్ మనం డిస్కస్ చేసాం, అవుట్ ఆఫ్ 100 మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి, అది మెటా స్కోర్, రైట్? సో ఇక్కడ చూస్తే మనకి డేటా టైప్ ఫైన్, నో నీడ్ టు చేంజ్ బికాస్ ఇంటిజర్ వాల్యూ. నా ఫిల్టర్ చేద్దాం. చూస్తే ఇక్కడ నల్ ఉంది,
సో ఇప్పుడు ఎలా డిఫైన్ చేయాలి ఆర్ డెసిషన్ తీసుకోవాలంటే మెటా స్కోర్ లైక్ ఎంతో కొంత ఉంటుంది రైట్. సో నల్ అంటే ఇట్ ఇస్ ఇన్వాలిడ్, సో మనం ఇది అన్చెక్ చేసేస్తాం అంటే ఫిల్టర్ అయిపోతుంది, నల్ వాల్యూస్ ఇప్పుడు మెటా స్కోర్లో ఉండవు. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా ఇన్కన్సిస్టెన్సీ? లోడ్ మోర్, నో. ఓకే, 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 ఇప్పుడు నల్ వాల్యూస్ లేవు. నెక్స్ట్ కమింగ్ టు ఓట్స్. సో ఇక్కడ ఓట్స్ చూస్తే అగైన్ మనం నంబర్ ఆఫ్ ఓట్స్ రైట్, లోడ్ మోర్. Now scroll down, scroll down, scroll down. Okay, no information is here. Okay, fine. Okay, no need to change anything. ఎలాంటి null values లేవు and data type కూడా కరెక్ట్ ఉంది. Now coming to genre. Genre లో చూస్తే ABC right? Yes, ABC textual data. Now filters లోకి వెళ్ళి scroll down. ఏమైనా null values ఉన్నాయా? ఓకే, లోడ్ మోర్ చేసి చూద్దాం. ఓకే, నో, ఫైన్. ఓకే, no need to change anything here. Now director. Director లో చూద్దాం ఏమైనా null values ఉన్నాయా. Load more. Scroll down, down, down. Okay, no need to change anything. Now cast. Okay, cast ఇది కూడా data type correct. No need to change anything. Come here. Filters లో ఏమైనా చూద్దాం NA ఏమైనా ఉన్నాయా. Okay, load more. Scroll down, scroll down. Okay, nothing to change here. Okay, fine. నౌ కమింగ్ టు గ్రాస్. ఇప్పుడు గ్రాస్ చూస్తే మనకి అనాలిసిస్లో గ్రాస్ వాల్యూ అంటే మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, టోటల్ రెవెన్యూ కలెక్టెడ్ అట్ బాక్స్ ఆఫీస్ కదా. సో బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ క్యాల్కులేషన్స్ లైక్ ఈ గ్రాస్ పైన ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ఇంటిజర్ వాల్యూ. బట్ ఇక్కడ మనకి చూస్తే డాలర్ సింబల్ ఉంది, ఎన్ఏ ఉన్నాయి, సో ఇలాంటివన్నీ ఇన్వాలిడ్. సో ఇవన్నీ మనం రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డాలర్ సింబల్ అనేది రీప్లేస్ చేస్తాం విత్ బ్లాంక్. ఓకే, right click, replace values, dollar, replace with blank. Okay, fine. Now ఈ M అనేది మిలియన్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ వాల్యూ తీసుకుంటే 134.97 మిలియన్. నౌ ఈ NA వాల్యూస్ అన్ని తీసేయాలి. సో అగైన్ ఫిల్టర్స్కి వెళ్ళి స్క్రాల్ డౌన్ చేసి ఈ NA అని, ఎందుకంటే గ్రాస్ అనేది ఎంతో కొంత ఉంటుంది రైట్ అట్ బాక్స్ ఆఫీస్. NA ఈజ్ ఇన్వాలిడ్, సో మనం అది అన్చెక్ చేసి ఫిల్టర్ చేసేయాలి. ఓకే, నా ఇప్పుడు ఈ M అని ఉంది కదా, సో Mకి విల్ బి హ్యావింగ్ సమ్ వాల్యూ. ఓకే, సో ఆ వాల్యూ మనం యూజింగ్ అ ఫార్ములా మల్టిప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 134.97 M ఉంది కదా, ఇంటూ మిలియన్ వాల్యూ మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేసి ఒక వాల్యూ అనేది యాడ్ చేస్తాం. సో అది ఎలా చేస్తామంటే ఫస్ట్ ఈ కాలం సెలెక్ట్ చేసుకొని యాడ్ కాలంకి వెళ్ళి ఇక్కడ మనకి చూస్తే కస్టమ్ కాలం ఉంది, సెలెక్ట్ చేసి సో ఇప్పుడు మనం ఈ కాలంకి ఫైనల్ గ్రాస్ అనే వాల్యూ ఇస్తాం, ఈక్వల్స్ టు ఇఫ్ టెక్స్ట్ డాట్ ఎండ్స్ విత్ ఓకే గ్రాస్ కామా ఎంతో ఎండ్ అవుతుంది కదా, M అని రాసి దెన్ నంబర్ డాట్ అంటే ఏదైనా కాలం వాల్యూ, ఇక్కడ కాలం ఏం తీసుకున్నాం గ్రాస్, ఇఫ్ ఎండ్స్ విత్ M దెన్ ఏం చేయాలి, నంబర్ డాట్ ఫ్రమ్ ఆఫ్ టెక్స్ట్ డాట్ బిఫోర్ డెలిమీటర్ అని చెప్పేసి అగైన్ గ్రాస్ కామా M. ఓకే, ఇంటూ 1 2 3 1 2 3. ఓకే, సో ఈ వాల్యూ మనం మిలియన్, దిస్ ఇస్ ద మిలియన్ వాల్యూ కదా, సో ఈ వాల్యూ మనం ఇచ్చాం. ఓకే, ఫైన్. ఎల్స్ మనం ఏం చేయాలి, నంబర్ డాట్
ఫ్రమ్ అంటే ఒకవేళ ఎం ఏ ఈ గ్రాస్ కాలంలో ఉన్నాయి ఎలా ఏ రో వాల్యూలో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో ఎం లేదు అలాంటప్పుడు అది అలానే వదిలేయాలి. ఓకే, సో దానికి నేను రాసే కండిషన్ ఎల్స్లో ఫ్రమ్ గ్రాస్. ఓకే ఓకే ఇప్పుడు చేస్తాను. ఓకే ఇప్పుడు మనకు ఒక న్యూ కాలం అనేది క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ మనం డేటా టైప్ చేంజ్ చేసుకోవాలి, రైట్? క్లిక్ చేసి నేను హోల్ నంబర్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, హోల్ నంబర్, ఫైన్. ఇప్పుడు ఈ ఓల్డ్ గ్రాస్ అనేది నో యూస్, ఇది క్లిక్ చేసి ఐ గో టు హోమ్, ఇక్కడ రిమూవ్ కాలమ్స్ అని ఉంది, ఇక్కడ రిమూవ్ క్లిక్ చేసి రిమూవ్ కాలమ్స్. ఓకే, సో డన్. ఇది మనకి ఫైనల్ గ్రాసెస్ రెడీ. అండ్ మనకి ఏంటంటే ఈ కీ ఆబ్జెక్టివ్స్ చేసినప్పుడు సో మనకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఈ ఐఎండిబి రేటింగ్ ఏదైతే ఉందో ఈ ఐఎండిబి రేటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ <3 అయితే మనం ఒక కొత్త కాలం క్రియేట్ చేయాలి. <3 అయితే లో అని పెట్టుకోవడం, <6 అయితే మీడియం, అండ్ అవేవి కాకుండా ఇఫ్ హైయర్ దెన్ 6 అయితే హై వాల్యూ, అలా మనం ఒక కొత్త కాలం క్రియేట్ చేస్తాం. సో ఫర్ దట్ ఈ ఐఎండిబి రేటింగ్ అని క్లిక్ చేసి యాడ్ కాలం. ఓకే, కండిషనల్ కాలం. సో ఈ కండిషనల్ కాలంలో కాలం నేమ్ ఏంటంటే రేటింగ్ సెగ్మెంట్. ఓకే, ఇఫ్ కాలం నేమ్ ఐఎండిబి రేటింగ్, ఆపరేటర్ ఏంటి ఈజ్ < 3 అనుకోండి. ఓకే, అలాంటప్పుడు నేను ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో ఒక అవుట్పుట్ వస్తాను లో అని, అంటే లో రేటెడ్ మూవీ అని తీసుకోవచ్చు. అగైన్ యాడ్ క్లాస్ ఇఫ్ ఐఎండిబి రేటింగ్ ఈజ్ < 6 అనుకోండి. ఓకే, అలాంటప్పుడు మీడియం రేటెడ్ మూవీ చెప్పవచ్చు. సో ఈ టూ కండిషన్స్ కాకుండా ఇంకో కండిషన్ లైక్ గ్రేటర్ దెన్ అవుతుంది, రైట్? సో అలాంటప్పుడు హై అని పెట్టుకుంటాం. ఓకే ఓకే డన్. సో ఈ కాలం మనకి క్రియేట్ అయిపోయింది. సో మొత్తం మనకు కావాల్సిన డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని డన్. ఓకే, నా ఇప్పుడు హోమ్కి వెళ్ళి క్లోజ్ అండ్ అప్లైకి వెళ్ళి క్లోజ్ అండ్ అప్లై అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ ట్రాన్స్ఫార్మ్డ్ డేటా అనేది ఈ పవర్ బిఐ డెస్క్టాప్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మోడలింగ్. సో మోడలింగ్ ఏ కేసులో చేస్తామంటే ఇఫ్ మన డేటా సెట్లో మోర్ దెన్ 1 టేబుల్ ఉన్నప్పుడు, బట్ ఇక్కడ మనం తీసుకున్న డేటా సెట్ ఈజ్ ఓన్లీ ఆఫ్ 1 టేబుల్. సో డేటా మోడలింగ్ మనకి అవసరం లేదు. ఓకే, నా థర్డ్ స్టెప్ ఏంటి? డేటా విజువలైజేషన్. ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా పైన విజువల్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, నా సో ఫస్ట్ విజువల్ ఏంటి? కీ యాన్యువల్ ట్రెండ్ ఇన్ మూవీ సక్సెస్ కదా. ఈ ఆబ్జెక్టివ్లోకి వెళ్తే యాన్యువల్ ట్రెండ్ ఇన్ మూవీ సక్సెస్. ఓకే, దట్ ఈస్ అనలైజ్ ద ఇయర్లీ ట్రెండ్ ఇన్ గ్రాస్ వాల్యూ అండ్ రేటింగ్స్. సో ఇది ఇప్పుడు ఈ విజువల్ మనం క్రియేట్ చేద్దాం. సో యాన్యువల్ ట్రెండ్ ఓవర్ టైం చూస్తున్నాం కాబట్టి మనం ఈ విజువల్ని ఎక్స్పాండ్ చేసి లైన్ చార్ట్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఈ లైన్ చార్ట్లో జస్ట్ స్క్రోల్ డౌన్. సో ఈ లైన్ చార్ట్లో సో మనం చూసేది ఏంటి? ఇయర్ ఆఫ్ రిలీజ్ అండ్ గ్రాస్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ యాక్సెస్లో నేను రిలీజ్ ఇయర్ని ట్రాక్ చేస్తున్నా అండ్ ఇన్ వై యాక్సెస్ టోటల్ గ్రాస్ అంటే ఫైనల్ గ్రాస్. ఇది ఇప్పుడు వై యాక్సెస్లో. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకి ఇది క్రియేట్ అయింది విజువల్. అకార్డింగ్ టు ఇయర్ మనకి జస్ట్ మీరు అక్కడ హోవర్ చేస్తే మౌస్ హోవర్ చేస్తే విల్ గెట్ టు నో. సో ఇన్ 1936 సమ్ ఆఫ్ ఫైనల్ గ్రాస్ ఇస్ దిస్ మచ్. ఓకే, సిమిలర్లీ 1961, 1981 చూస్తున్నారా? సో ఇలా ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. సో ఈ విజువల్ వల్ల మనకి ఏంటి లైక్ ఇన్సైట్ ప్రొవైడ్ అవుతుందంటే మీరు 1900 నుంచి 2010 వరకు చూస్తే ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఓకే, బట్ ఆఫ్టర్ దట్ సి డిక్లైన్ అయింది. ఓకే, సో ఇలా మనం ఒక ఇన్సైట్ ఇవ్వచ్చు. సో నా ఈ టైటిల్ అనేది మనం చేంజ్ చేద్దాం. ఓకే, ఫార్మాట్ విజువల్కి వెళ్ళి జనరల్కి వెళ్ళి క్లిక్ ఆన్ టైటిల్. సో ఈ టైటిల్ ఏంటంటే ఇయర్లీ గ్రాస్ రెవెన్యూ.
ఓకే, ఇది బోల్డ్ చేసి నేను 17 అని పెట్టుకుంటా. ఇయర్లీ గ్రాస్ రెవెన్యూ. ఓకే, నా ఫస్ట్ ఆబ్జెక్టివ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మూవీ జెనర్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూస్తాం. ఓకే, సో ఇందులో మనం ఏం డిస్కస్ చేయాలంటే లైక్ నంబర్ ఆఫ్ మూవీస్. ఓకే, డిఫరెంట్ జనర్స్లో ఎన్ని నంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి, సో దట్ ఆ జనర్లో ఎంత పాపులారిటీ ఉంది ఆ మూవీకి అని తెలుస్తుంది. ఫర్ దట్ మనం డోనట్ చార్ట్ తీసుకుందాం. ఓకే, ఎస్, డోనట్ చార్ట్. ఓకే, ఈ డోనట్ చార్ట్లో ఫస్ట్ మనం ఇక్కడ జనర్ అని ఉంది కదా, జనర్ అనేది మనం లెజెండ్లో పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ మూవీ నేమ్ కదా, మూవీస్ తెలియాలి. సో మూవీ నేమ్ అనేది వాల్యూస్ ఫీల్డ్లో. ఓకే, సో నా అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం చూస్తే జనరల్ కామెడీ డ్రామా రొమాన్స్లో నంబర్ ఆఫ్ మూవీస్ 93 అండ్ పర్సంటేజ్ కూడా మనకి అక్కడ ఇచ్చాడు. కమింగ్ టు సెకండ్ జనర్ కామెడీ రొమాన్స్లో కౌంట్ ఆఫ్ మూవీస్ 55 అండ్ పర్సంటేజ్. సో ఇలా మనకి డిఫరెంట్ జనర్స్లో నంబర్ ఆఫ్ మూవీస్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విజువల్ త్రూగా ప్రొవైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ టైటిల్ చేంజ్ చేసుకుందాం. గో టు ఫార్మాట్, జనరల్, టైటిల్. సో మూవీ జనరల్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వచ్చు. ఓకే, ఫైన్. నౌ సో ఫస్ట్ మనకి ఇయర్లీ గ్రాస్ రెవెన్యూ మూవీ జనర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ డన్. నౌ కమింగ్ టు ద ఎస్. ఓకే, ఇక్కడ టైటిల్లో మనం ఇంక్రీజ్ చేద్దాం ఫాంట్ అనేది అండ్ ఓకే 17 పెట్టుకొని ఇట్ విల్ బి బోల్డ్. ఓకే, మూవీ జనర్ డిస్ట్రిబ్యూషన్, ఫైన్. నౌ కమింగ్ టు థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి, ఐఎండిబి రేటింగ్స్ డిస్ట్రిబ్యూషన్. సో ఇందులో మనం ఏంటి అనాలిసిస్ చేస్తామంటే, సో మూవీకి ఎలా రేటింగ్స్ ఉన్నాయి అక్రాస్ ఐఎండిబి, సో దట్ మనకి ఆ రేటింగ్స్ వల్ల ఎలాంటి ప్యాటర్న్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎస్, సో ఫర్ దస్ మనం క్లస్టర్డ్ బార్ చార్ట్ తీసుకుందాం. స్టాగర్ కాదు, క్లస్టర్డ్. ఓకే, క్లస్టర్డ్ బార్ చార్ట్. ఓకే, ఫైన్. క్లస్టర్డ్ బార్ చార్ట్లో ఫస్ట్ మనం తీసుకోవాలి ఏంటంటే రేటింగ్స్, రైట్? ఐఎండిబి రేటింగ్స్ అనేది ఎక్స్ యాక్సెస్లో తీసుకోవాలి. ఓకే, నౌ మూవీ నేమ్, రైట్? మూవీ నేమ్ వచ్చేసరికి వై యాక్సెస్. ఓకే, సో ఇప్పుడు చూసారా, కింగ్ కాంగ్ మూవీ అండ్ ఐఎండిబి రేటింగ్. సిమిలర్లీ డాన్ ఆఫ్ ద డెడ్ ఐఎండిబి రేటింగ్. సో ఇలా మనం చూసుకోవచ్చు. ఓకే, రాబిన్ హుడ్ ఐఎండిబి రేటింగ్, Alice in Wonderland IMDb rating. So ila anamata 15 is the highest, which means this is a top rated movie. King Kong movie is a top rated movie. Ela cheptunam, some of IMDb rating chooses. Dawn of the Dead kuda. Okay, yeah. Now ఇప్పుడు టైటిల్ చేంజ్ చేసుకుందాం. గో టు జనరల్. సో ఈ టైటిల్ వచ్చేసరికి మనకి IMDb రేటింగ్స్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో 17 ఎస్ అని బోల్డ్ పెట్టుకుందాం. సో వీఆర్ డన్ విత్ 3 visuals over here. ఓకే, నౌ ఇంకేమైనా చేంజెస్ కావాలంటే యూ కెన్ డూ లైక్. ఓకే, ఎస్. సో ఇంకేమైనా చేంజెస్ కావాలంటే మనం లాస్ట్లో చూద్దాం. సో కమింగ్ టు ద నెక్స్ట్, ఎస్, ఫోర్త్ కీ ఆబ్జెక్టివ్ ఏంటి, డైరెక్టర్స్. సో ఇందులో మనం ఏంటి అనాలిసిస్ చేస్తామంటే డైరెక్టర్స్ విత్ హైయెస్ట్ గ్రాస్ రెవెన్యూ. ఓకే, సో గో టు డాష్ బోర్డ్ అగైన్. స్టాక్డ్ బార్ చార్ట్ తీసుకుందాం. ఓకే,
Fine. Okay, yes. So now in this, మనం డైరెక్టర్స్ ని తీసుకోవాలి కాబట్టి విల్ బి టేకింగ్ డైరెక్టర్ టు వై యాక్సెస్ డైరెక్టర్ నేమ్. సో మనకి ఇలా షో అవ్వాలి ఈ బార్స్ లో, కాబట్టి నేను వై యాక్సెస్ లో తీసుకున్నాను డైరెక్టర్ నేమ్. అండ్ గ్రాస్ కదా మనం కంపేర్ చేయాల్సింది. గ్రాస్ అనేది ఎక్స్ యాక్సెస్ లో తీసుకున్నాం. ఓకే, సి. సో హైయెస్ట్ గ్రాస్ ఎర్నింగ్ డైరెక్టర్ ఇస్ స్టీవెన్ స్పీల్బర్గ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి జేమ్స్ కెమెరాన్. ఓకే, మీరు గ్రాస్ రెవెన్యూ అనేది కంపేర్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ఫైనల్ గ్రాస్ ఆఫ్ స్టీవెన్ స్పీల్బర్గ్ ఇస్ ఎంత, అండ్ కమింగ్ టు జేమ్స్ కెమెరాన్. సో ఈ విజువల్ వల్ల మనకు వచ్చే ఇన్సైట్ ఏంటంటే, సో ఈ స్టీవెన్ స్పీల్బర్గ్ అనేవాడు ఈజ్ ద హైయెస్ట్ ఎర్నింగ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. సో వీ కెన్ యూస్ లైక్ దిస్, అంటే ఈ విజువల్ త్రూగా మనం ఆ ఇన్సైట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. Okay, we'll be changing the text title. So again, format your visual kelly, click on general, title, highest gross director. Okay, now increase the font size to 17 and make it bold. Fine. So next mali key objectives kelly, we'll be checking. Fifth one. సో ఇందులో ఏంటి, మూవీ పర్ఫార్మెన్స్ బై ఐఎండిబి రేటింగ్ అండ్ గ్రాస్. సో ఇందులో ఎలాంటి కోరిలేషన్. సో కోరిలేషన్ అంటే ఏంటి, ఎనీ టూ వాల్యూస్ ఇస్తే ఆ టూ వాల్యూస్లో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, దాన్ని మనం కోరిలేషన్ అంటాం అనమాట, స్టాటిస్టికల్ టర్మ్. సో మూవీ పర్ఫార్మెన్స్ బై ఐఎండిబి రేటింగ్ అండ్ గ్రాస్. సో ఐఎండిబి రేటింగ్స్ అండ్ గ్రాస్ రిలేషన్షిప్ మూవీ పైన ఎలా ఎఫెక్ట్ అవుతుంది అది చూద్దాం. సో విల్ గో టు డాష్ బోర్డ్. Yes, now we'll be creating a chart. Okay. ఇందులో మనం క్రియేట్ చేసేది స్కాటర్ చార్ట్. ఓకే, స్కాటర్ చార్ట్. సో ఇందులో మనం సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఐఎండిబి రేటింగ్, రైట్, ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ గ్రాస్ ఆన్ వై యాక్సిస్. అండ్ ఇందులో మనం ఒక జనర్ తీసుకుందాం. జనర్ అనేది లెజెండ్ లో యాడ్ చేస్తాను. అండ్ వీ కెన్ సీ ద చేంజెస్. ఇగో లైక్ సి, ఈ పర్టికులర్ డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈ జనర్ ఏంటి వచ్చింది, ఇందులో యాక్షన్, అడ్వెంచర్ అండ్ థ్రిల్లర్. సమ్ ఆఫ్ ఐఎండిబి రేటింగ్ ఏంటంటే 268.50 అండ్ సమ్ ఆఫ్ ఫైనల్ గ్రాస్. సో ఇలాగా మనకి ఐఎండిబి రేటింగ్ అండ్ ఫైనల్ గ్రాస్ తో పాటు ఆ పర్టికులర్ జనర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది స్కాటర్ ప్లాట్. సీ హియర్. ఓకే, సో ఇక్కడ మనకి జనర్ అనేది మెన్షన్ చేసి ఉంది. లైక్ దిస్ వీ కెన్ అలా స్క్రాల్ చేసి మనం చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని జనర్స్ లిస్ట్ అవుట్ చేసి ఉన్నాయి. ఓకే, సో ఈ జనర్ కలర్స్ అన్నమాట ఇవన్నీ. నౌ విల్ బి చేంజింగ్ ద టైటిల్. గో టు ఫార్మాట్ యువర్ విజువల్, జనరల్, టైటిల్, click on it, మూవీ పర్ఫార్మెన్స్ by rating and gross. So we'll be increasing the font size to 70 and make it bold. So see, సో కావాలంటే ఈ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ లో ఉన్న లేబుల్స్ కూడా, ఈ లేబులింగ్ కూడా వీ కెన్ ఇంక్రీజ్ అనమాట ఇన్ ఆల్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ మనకి ఒక విజువల్ వచ్చింది, రైట్. సో ఇన్ మూవీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జనర్ తీసుకున్నాం కామెడీ అండ్ రొమాన్స్. ఓకే, సో అందులో సమ్ ఆఫ్ ఐఎండిబి రేటింగ్ అండ్ ఫైనల్ గ్రాస్ వాల్యూ ఇలా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ ఫర్ దిస్ యాక్షన్ అడ్వెంచర్ స్కైఫై, సో రేటింగ్ ఎంత వచ్చింది అండ్ వాట్ ఈస్ ద గ్రాస్. సో ఈ విజువల్ వల్ల మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఓకే, నౌ నెక్స్ట్ కీ ఆబ్జెక్టివ్, జనర్ పర్ఫార్మెన్స్ కంపారిజన్. సో ఇందులో మనం ఏంటి కంపేర్ చేయాలంటే, కంపేర్ గ్రాస్ రెవెన్యూ ఆఫ్ మూవీ అక్రాస్ జనర్. సో గ్రాస్ రెవెన్యూ ఆఫ్ మూవీస్ ఇన్ డిఫరెంట్
categories, different genres ఎలా ఉందో we'll be looking into. Okay, dashboard లో now let it load. Stack bar chart తీసుకుందాం. ఫైన్. నౌ ఇందులో జెనర్ అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. లెట్స్ సే ఐ టేక్ ఇన్ y యాక్సిస్. ఓకే, అండ్ గ్రాస్, ఫైనల్ గ్రాస్ అనేది x యాక్సిస్. ఓకే, నౌ ఇందాక మనం పవర్ క్వరీలో ఒక రేటింగ్ సెగ్మెంట్ క్రియేట్ చేసుకున్నాం. సో ఈ వాల్యూస్ మనం ఆ రేటింగ్ సెగ్మెంట్ పైన సెగ్మెంటేషన్ చేసి చూద్దాం. సో ఈ రేటింగ్ సెగ్మెంట్ నేను లెజెండ్లో యాడ్ చేస్తాను. ఓకే, నా మనం రేటింగ్ సెగ్మెంట్లో వాల్యూస్ తీసుకుంది లో, హై అండ్ మీడియం. సో ఈ డార్క్ బ్లూ అనేది మీడియం అండ్ ఆరెంజ్ కలర్ ఇస్ లో. లో ఇక్కడ లిస్ట్ అవుట్ చేసలేదు, అండ్ హై అనేది లైట్ బ్లూ అనమాట. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ యానిమేషన్, జనరల్ యానిమేషన్, అడ్వెంచర్, కామెడీ తీసుకుంటే రేటింగ్ సెగ్మెంట్ ఇస్ హై అండ్ సమ్ ఆఫ్ ఫైనల్ గ్రాస్ వాల్యూ ఇస్తుంది. సిమిలర్లీ ఇలాగా మనకి డిఫరెంట్ జనర్స్ అనేవి లిస్ట్ అవుట్ చేసుకున్నాయి. సో జనర్ యాక్షన్, అడ్వెంచర్ అండ్ స్కైఫై తీసుకుంటే రేటింగ్ సెగ్మెంట్ హై చూపిస్తుంది. సిమిలర్లీ ఇందులో కూడా కొన్ని మూవీస్ లైక్ మీడియం ఉండొచ్చు. సో మీడియం ఉంటే ఆ పర్టికులర్ మూవీ యొక్క జనర్ ఒక గ్రాస్ ఎంత వచ్చింది, ఫైనల్ గ్రాస్. సో అలా చెక్ చేసుకోవాలి. కమింగ్ టు కామెడీ, కామెడీలో మీడియం రేటింగ్ సెగ్మెంట్ చూస్తే ఫైనల్ గ్రాస్ ఎంత. కమింగ్ టు యాక్షన్, యాక్షన్లో రేటింగ్ సెగ్మెంట్ హై ఉంది అండ్ అందులో ఉన్న ఫైనల్ గ్రాస్ వాల్యూ ఇస్ దిస్ మచ్. సో ఇలా మనం ఇన్సైట్స్ అనేవి స్టేక్ హోల్డర్స్కి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. నా నెక్స్ట్ లాస్ట్ కీ ఆబ్జెక్టివ్ ఏంటంటే రేటింగ్ అండ్ పాపులారిటీ రిలేషన్షిప్. సో ఇందులో మనం చూసేది ఏంటంటే కోరిలేషన్ బిట్వీన్ IMDb, మెటాస్కోర్ అండ్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఆ మూవీ రిసీవ్డ్. సో ఈ రేటింగ్ అండ్ పాపులారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీకి 9/10 రేటింగ్ వస్తే సో అది ఎంత పాపులర్ అయింది అనే ఒక అనాలిసిస్ అనేది మనం ఈ విజువల్లో చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ ఏం ఎగ్జామైన్ చేస్తాం, మెయిన్ వైల్ IMDb రేటింగ్, మెటాస్కోర్ అండ్ నంబర్ ఆఫ్ ఓట్స్. ఓకే, నౌ coming to the dashboard. సో ఇప్పుడు వచ్చేసరికి మనం స్కాటర్ చార్ట్ తీసుకుందాం. రిలేషన్షిప్ కోసం మనం స్కాటర్ చార్ట్ యూజ్ చేస్తాం. ఓకే, ఫైన్. సో ఇన్ దిస్ IMDb రేటింగ్ అనేది మనం x యాక్సెస్లో తీసుకుందాం అండ్ నంబర్ ఆఫ్ ఓట్స్, ఓట్స్ అనేది y యాక్సెస్. ఓకే, now in that we can add genre in the legend. సో నా ఇప్పుడు ఈచ్ పాయింట్ మనం చెక్ చేసుకుంటే లైక్ ర్యాండమ్లీ ఈ పింక్ వన్ వీ కెన్ సీ దట్ జనర్ యాక్షన్, అడ్వెంచర్, డ్రామా, సమ్ ఆఫ్ IMDb రేటింగ్ అండ్ నంబర్ ఆఫ్ ఓట్స్. ఓకే, ఇందులో మనం చూసేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఓట్స్. ఓకే, సిమిలర్లీ ఇన్ దిస్ రేటింగ్ వచ్చేసరికి 297.40 అండ్ జనర్ ఏంటి యాక్షన్, అడ్వెంచర్, కామెడీ అండ్ సమ్ ఆఫ్ ఓట్స్ వచ్చేసరికి 64 సంథింగ్. సో ఇలా మనం ఒక రిలేషన్షిప్, వీ కెన్ సీ ద రిలేషన్షిప్ రైట్. IMDb అండ్ సమ్ ఆఫ్ votes, టోటల్ నంబర్ ఆఫ్ votes అనమాట ఇందులోని. సో ఇలా ఇన్సైట్స్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు యూజింగ్ దిస్ విజువల్. అండ్ ఇక్కడ మనం టైటిల్ కూడా చేంజ్ చేసుకుందాం. గో టు ఫార్మాట్ యువర్ విజువల్, జనరల్, టైటిల్, రేటింగ్ అండ్ పాపులారిటీ relationship. I'll increase it and make it bold. Okay, now ఈ పర్టికులర్ ఒక విజువల్ కూడా మనం టైటిల్ అనేది చేంజ్ చేసుకుందాం. ఓకే, గో టు ఫార్మాట్ యువర్ విజువల్, జనరల్, టైటిల్, ఓకే, జనరల్ పెర్ఫార్మెన్స్ కంపారిజన్, జనరల్ performance comparison.
and unit 70, and it is bold. Okay. Yes. So finally, so ఈ డాష్బోర్డ్ ఇంకా ఇంటరాక్టివ్గా అవ్వడానికి సో వాట్ ఐల్ బి డూయింగ్ ఇస్ నేను ఒక స్లైసర్ యాడ్ చేస్తాను. ఓకే. ఎస్, ఈ స్లైసర్లో నేను ఏం యాడ్ చేస్తాను అంటే జెనర్, ఇది డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తాను. ఓకే. లెట్స్ జనరల్లోకి వెళ్ళి టైటిల్ ఆన్. ఓకే. ఫిల్టర్ 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 అని చెప్తాను. ఓకే. బోల్డ్, increase the font. Yes, that's it. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైసర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాక్షన్ అడ్వెంచర్ సెలెక్ట్ చేస్తే మొత్తం విజువల్స్లో కూడా మనకి చేంజెస్ కనిపిస్తాయి. అన్ని విజువల్స్లో లెట్స్ సీ. ఓకే. See, you can see the changes. Okay. So this is how we can make interactive. Okay. Next, వేరేదని సెలెక్ట్ చేసుకుంటే యాక్షన్ అడ్వెంచర్ ఫ్యామిలీలో మనకి మొత్తం సో ఇన్ రేటింగ్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫ్యామిలీ జనర్ పైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. అండ్ ఇన్ ద హైయెస్ట్ గ్రాస్ ఎర్నింగ్ డైరెక్టర్స్, ఓకే, ఇది ఎర్నింగ్ డైరెక్టర్స్లో బేస్డ్ ఆన్ ఈ జనరే. ఓకే. సో ఇలా మనకి ఈ స్లైసర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎర్నింగ్ అని పెట్టుకుందాం. టెక్స్ట్ గో టు జనరల్ ఎర్నింగ్ and earning. Okay. Fine. Now, సో చూసారా, దిస్ ఈజ్ హౌ మనం ఒక లైక్ ఈ డాష్బోర్డ్ ని ఇంటరాక్టివ్ చేయొచ్చు. ఓకే. క్లియర్ సెలెక్షన్స్ అని ఈ ఇక్కడ ఉన్న చిన్న మార్కర్ క్లిక్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఆర్ఎల్స్ ఇక్కడ మనం పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి చేంజెస్ కనిపిస్తాయి. సి, ఇలానే మనం ఇంటరాక్టివ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను పర్టికులర్ జనర్ కామెడీ డ్రామా రొమాన్స్ సెలెక్ట్ చేస్తే మొత్తం అన్ని విజువల్స్ లో నాకు ఈ పర్టికులర్ జనర్ పైనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. సో ఈ ఇయర్ వైజ్ కూడా ఓన్లీ దట్ జనర్ మూవీస్ లిస్ట్ అవుట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. ఓకే. నా ఫైనల్లీ మనం ఇప్పుడు ఒక టైటిల్ యాడ్ చేసుకుందాం. సో టెక్స్ట్ బాక్స్కి వెళ్ళి I'll say movie sales and ratings visualization. Okay. ఇది ఫార్మాట్ చేసుకుందాం. మేక్ ఇట్ బోల్డ్ అండ్ లెట్స్ సే 24. ఓకే. జస్ట్ మినిమైజ్ చేసి ఓకే ఇక్కడ ఎన్హాన్స్ చేద్దాం అండ్ ఇక్కడ. ఓకే. ఫైన్. అండ్ ఇది టైటిల్ అనేది మిడిల్లోకి తెద్దాం. ఓకే. ఎస్. సో ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ దేనికి సంబంధించిందో వీ విల్ గెట్ టు నో. ఓకే. ఎస్. సో దిస్ ఈస్ ద ఫైనల్ డాష్ బోర్డ్ ఆఫ్ మూవీ సేల్స్ అండ్ రేటింగ్స్ విజువలైజేషన్. నౌ టు మేక్ ఇట్ మోర్ అట్రాక్టివ్ మనం ఏం చేద్దామంటే వ్యూకి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి కదా, క్లిక్ ఆన్ ఇట్ అండ్ I'll select this gray one. Yes. Okay. So this is the final one. Let's minimize all this. Okay. See, this is the dashboard. This is our final dashboard of movie sales and rating visualization. Thanks for watching. Thank you.